కోటి రూపాయల వ్యయంతో సీసీ రోడ్ అండర్ డ్రైనేజ్ పనులు ప్రారంభం. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని మండల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే 4వ వార్డు 3వ వార్డులో 1 కోటి రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్ పనులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ కార్యదర్శి సుప్రభాత్ రావు అధ్యక్షతన నేడు పనులు ప్రారంభించారు. పట్టణంలోని మెదక్ రోడ్ నుండి ఎస్సీ కాలనీ ఇంద్రమ్మ విగ్రహం మీదుగా ధర్మారం ఎక్స్ రోడ్ వరకు సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభించడం జరుగుతుందని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు. టీఎస్జీ న్యూస్ రామాయంపేట. రోజు పట్టణంలోని 3వ వార్డు 4వ వార్డుకు సంబంధించి ఎంఆర్ఓ ఆఫీసుల గల సీసీ రోడ్ను పని ప్రారంభించడం జరిగింది. గత 15 రోజుల క్రితం మన ప్రియతమ శాసనసభ్యుడు యువ నాయకుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు ఏదైతే శంకుస్థాపన చేసిండో ఆ కార్యక్రమాలన్నీ అప్పుడు వేసిన శిలాఫలకాల నుండి ఒక్కొక్క పని స్టార్ట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ మెయిన్ రోడ్ ఏదైతే బస్టాండ్ పక్కన నుండి ఉందో ఈసీ కాలనీకి వెళ్ళే రోడ్ను, ఎంఆర్ఓఎస్కి వెళ్ళే రోడ్ను 15 రోజుల్లో కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఏవైతే హామీలు ఇచ్చిండో ప్రతి హామీ నెరవేరుస్తూ పట్టణంలోని అన్ని డ్రైనేజీలు అన్ని సీసీ రోడ్లను 15 రోజుల్లో కూడా పనులన్నీ ప్రారంభిస్తాం మరొకసారి తెలియజేస్తూ, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏదైతే అవసరం ఉందో మెదక్ రోడ్ నుంచి ఇందిరాశాఖ వరకు ధర్మారం రోడ్ వరకు కూడా నెలలోపట లైటింగ్ ఏర్పాటు చేసి పని పూర్తి చేస్తామని తెలియజేస్తూ, ఇంకేమైనా కార్యక్రమాలు ఉన్నా కూడా అన్నిటికీ డబ్బులు మంజూరు చేయడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉంది కాబట్టి పనులన్నీ పూర్తి చేస్తాం. ప్రజలు అపోహపడవలసిన అవసరం లేదు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇంకా కొంతమంది మారలేదు వ్యక్తులు, వాళ్ళు ఏదో చిన్న చిన్న ఘర్షణలు పెట్టి పనులు ఆపిద్దామని ప్లాన్లు వేస్తున్నారు. వాళ్ళ ఆటలు సాగవు. అవసరమైతే పోలీసులను పెట్టి సిఆర్పిఎం పెట్టి రోడ్లన్నీ కొట్టేస్తాం. ఎవరికి భయపడలేదు, ఎవరికి తినేది లేదు. మాకు డెవలప్మెంటే ముఖ్యం. మా ఎమ్మెల్యే గారికి మాకు అభివృద్ధి కార్యక్రమాలే ముఖ్యం కాబట్టి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సంఘటితంగా ప్రజల తరఫున పోరాడుతూ పోలీసులను అడ్డం పెట్టుకొని కూడా పనులన్నీ పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం.